सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా 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 సాయి
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। డిసెంబర్ 9వ తేదీ శ్రీ సాయి భక్తి అనుభవ సంహిత నిన్నటి తరువాయి డిసెంబర్ 9వ తేదీ 1936
శ్రీ లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే ఉరఫ్ నానుమామ ఉరఫ్ నాను భట్ పూజారి, యజుర్వేది బ్రాహ్మణుడు, వయసు 40 సంవత్సరములు, షిరిడి. నేను ఎన్నో సంవత్సరాల నుండి బాబా పూజ ఆరతి నిర్వహిస్తూ ఉన్నాను. బాబా భౌతికంగా ఉన్నప్పటి నుండే బాపుసాహెబ్ జోగ్కి సహాయకంగా ఉంటూ బాబాను పూజించడం మొదలుపెట్టాను. నేను మొదట 1914లో షిరిడి వచ్చాను. ఇక్కడ నా సోదరు భర్త బాపాజీ ఉండేవాడు. అప్పుడప్పుడు నేను షిరిడి వచ్చి వారిని చూసి వెళ్తూ ఉండేవాడిని. నేను సంగమనేర్లో ఉండగా ఒక రాత్రి బాబా నా కలలో కనిపించి, అబ్బాయి నిద్రపోతున్నావా, నీవు ఇక్కడ ఉండొద్దు, షిరిడి వచ్చేయి, షిరిడిలో ఎంతో ఆనందం ఉంది అన్నారు. మరుసటి ఉదయం బాపాజీ తండ్రి మా ఊరు వచ్చాడు. అతను నన్ను తనతో షిరిడి రమ్మని, తనకు సహాయంగా ఉండమని ఆహ్వానించాడు. నేను షిరిడి వెళ్ళి కొన్ని రోజులు అతనితో ఉన్నాను. నేను నా జీవనోపాధికి ఊరూరు తిరిగి భిక్ష చేసేవాడిని. మందిరంలో బాబా పూజకై బాపుసాహెబ్ జోగ్కు సహాయపడేవాడిని. ఇలా 1-2 సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన తర్వాత సాయిబాబా కమిటీ వారు నన్ను శాశ్వత పూజారిగా నియమించారు. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ లక్ష్మణ్ భట్ జోషి, షిరిడి. నేను చిన్నప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. అందువల్ల సాయిబాబా మాట్లాడిన మాటలు, ప్రవచనాలు ఏమీ మీకు చెప్పలేను. నేను మాధవ్ ఫస్లే మసీదులో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళం. రాధాకృష్ణ ఆయి చెప్పిన పనులు కూడా చేసేవాళ్ళం. మేము చావడిలో బాబాతో పాటు నిద్రించేవాళ్ళం. ఎవరు బాబాతో ఉండేందుకు వీలు లేని సమయాలలో కూడా మేము వారితోనే ఉండేవాళ్ళం. బాయ్, కట్టెలను ఇటు తీసుకురా, ఆ తొట్టెతో నీళ్లు తీసుకురా అంటూ బాబా మాకు పనులు చెప్పేవారు. బాబాకు నిత్యం భక్తులు సమర్పించే తినుబండారాలను మాకు పంచిపెట్టేవారు. వాటితో మాకు ప్రతిదినము విందు భోజనమే. బుట్టలు బుట్టలుగా పండ్లు వస్తూ ఉండేవి. అప్పుడప్పుడు వాటిలో కొన్ని మేము దొంగలించేవాళ్ళం. ఒక్కొక్కసారి దొంగలిస్తున్నప్పుడు బాబా మమ్మల్ని పట్టుకొని, మరీ ఎక్కువగా తీసుకోకండిరా అని హాస్యధోరణిలో అనేవారు. తరచూ బాబా నన్ను తిట్టేవారు. 1-2 సార్లు తమ చేత్తో కొట్టారు కూడా. అప్పుడప్పుడు వారు నా కోసం కబురు పెట్టడం కూడా జరిగేది. రాత్రిళ్ళు చావడిలో ఉన్నప్పుడు బాబా, గను తుకారాం పాటలు పాడు అని అడిగేవారు. నాకు సంగీతం బాగా రాకపోయినా ఎలాగో పాడేవాడిని. బాబా పాటలలోని రాగాన్ని, భావాన్ని రెండిటినీ ఇష్టపడేవారు. అప్పుడప్పుడు మేము హాస్యధోరణిలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. బాబా, గను ఏమంటున్నాడు రా అని అడిగేవారు. రెహం నజర్ కరో అబు మోరే సాయి అని పాటను హాస్యయుక్తంగా పాడేవాడిని. ఒక్కొక్కసారి ఎవ్వరూ లేని సమయాలలో అర్ధరాత్రి దాటిన తర్వాత బాబా పారవశ్యంతో కబీర్ పాటలు పాడుతుండేవారు. ఆ పాటల వివరాలేమీ నాకిప్పుడు గుర్తులేదు. బాబా నివారించిన వ్యాధుల గురించి నేను చాలా వరకు మర్చిపోయాను. కొన్ని మాత్రం గుర్తున్నాయి. దగ్గుబాయి కుష్ఠరోగం కొంతవరకు తగ్గించారు. తర్వాత ఆ వ్యాధి వృద్ధి కాకుండా నిలిపివేశారు. అంతేకాని పూర్తిగా నయం చేయలేదు. కానీ బాబా సమాధి అనంతరం సుమారు 1922లో బొంబాయికి చెందిన డాక్టర్ రాణి గారి భార్య యొక్క వ్యాధి నివారణ వివరాలు నాకు బాగా గుర్తున్నాయి. ఆమె తన భర్తతో పాటు షిరిడి వచ్చి 4-5 నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం పాటు కూడా ఇక్కడ గడిపేది. ఆమె ప్రతిదినం బాబా అభిషేక తీర్థంతో స్నానం చేసి శరీరంపై ఉన్న పుండ్లన్నిటిపై ఊది రాసేది. ఒక్కొక్కసారి బకెట్ నిండా తీర్థాన్ని బొంబాయి తెప్పించుకునేది. 2 సంవత్సరాల తర్వాత ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. అంతకుముందు పప్పు గింజలంత పుండ్లు శరీరమంతా వ్యాపించి శరీరం రంగు కూడా మారిపోయి ఉండేది. వ్యాధి నయమైన తర్వాత శరీరపు రంగు పూర్వస్థితికి వచ్చింది. తర్వాత డాక్టర్ రాణి చాలా సంవత్సరాలు ఇక్కడికి రాలేదు. 10 సంవత్సరాల గుజరాతీ అమ్మాయికి క్షయవ్యాధి నివారణమైన విషయం కూడా నాకు తెలుసు. మొదట్లో ఆ అమ్మాయిని బాబా దగ్గరికి మోసుకొని పోవలసి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత ఆమె నడవగలిగింది. తర్వాత ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది.
ఇది బాబా సశరీరులుగా ఉండగా జరిగిన సంఘట. గ్రుడ్డివారికి చూపు ప్రసాదించిన దృష్టాంతాలేవి నాకు జ్ఞాపకం లేవు. అప్పుడు బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులు అసంఖ్యాకంగా ఉండేవారు. భక్తులు వసతి కోసం అవస్థలు పడేవారు. ఒక చిన్న గది నెలకు 4 రూపాయలు చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఇంటికి కూడా అంత మొత్తం చెల్లించరు. అంతటి జన సందోహంలో బాబా దగ్గరికి ఎవరెవరు వచ్చేది, వారి వివరాలు, వారి పొందిన అనుభవాల గురించి నేను తెలుసుకోవాలనుకోలేదు. అకాల మరణాలను తప్పించిన దృష్టాంతాలు నాకు గుర్తులేవు. కొందరు తమ ఘనతను చాటుకోవడానికి జరిగిన అనుభవాలు ఊహించి లేక జరిగిన అనుభవాలను ఎక్కువ చేసి చెబుతుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. డిసెంబర్ 13వ తేదీ 1936 శ్రీ గణేష్ రఘునాథ్ తేలి, గౌరవ మేజిస్ట్రేటు, బొంబాయి రోడ్డు, థానా. నేను సాయిబాబాను దర్శించడానికి 1914-15లో షిరిడీ వెళ్ళాను. బాబా నన్ను ₹1.24 6 పైసలు ఇవ్వు అని దక్షిణ అడిగారు. నా జేబులో సరిగ్గా వారు అడిగినంత పైకం మాత్రమే ఉంది. బాబా ఆ మొత్తమే అడగటం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. అప్పుడు నాతో పాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను ₹6.07 దక్షిణ అడిగారు. చిత్రంగా ఆమె దగ్గరున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకి సమర్పించింది. తర్వాత అదే రోజు తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాము. బాబా ఆమెతో కొన్ని రోజులు ఉండకూడదా అన్నారు. తాను వేరే చోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల ప్రకారం వెళ్ళవలసి ఉందని ఆమె చెప్పింది. ఆ రాత్రే మేము షిరిడీ విడిచి వచ్చాము. అదే రాత్రి ఆమె ఇంటిలో దొంగలు పడి ₹500 విలువ గల ఆస్తిని దోచుకోవటమే కాక ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో ఉన్న అనుభవం ఇదొకటే. నేను కేవలం వారి దర్శనం కోసమే షిరిడీ వెళ్ళాను. బాబా నాకు వారిపై నమ్మకాన్ని కలిగించారు. అది చాలు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన సంవత్సరంలోపే నాకు ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు నాను. డిసెంబర్ 14వ తేదీ 1936 శ్రీ రామచంద్ర వాసుదేవ్ గేసాస్, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, ఆర్ఎంఎస్ రికార్డు గుమస్తా, సెలక్షన్ గ్రేడు, వయస్సు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, మే మాన్షస్, గోకల్ రేడు, ఉత్తర్ దాదర్. నేను సాయిబాబాను దర్శించలేదు. నేను మన్మాడ్లో తపాలా శాఖలో ఆర్ఎంఎస్లో చేస్తూ ఉండేవాడిని. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్తో నాకు పరిచయం ఉంది. ఆయన మా పొరుగు ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు సాయిబాబాను గురించి చెప్తుండేవారు. ఒకరోజు దీక్షిత్తు బాబా తనను షిరిడీకి రమ్మని పిలిచారని, అందుకే షిరిడీ వెళ్తున్నానని చెప్పారు. నేను బాబా భౌతికంగా లేరు కదా, వారు మిమ్మల్ని ఎలా పిలవగలరు అని ప్రశ్నించాను. ఆయన నువ్వు తెలుసుకుంటావులే అని చెప్పి నాకు బాబా ఫోటో ఒకటి ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నా భార్య ప్రసవానంతరము అనారోగ్యానికి గురి అయింది. ఆమె కోలుకుంటుందనే ఆశ కోల్పోయాము. ఇది జరిగి ఇప్పటికీ 13 సంవత్సరాలైంది. నేను ఆమె కోసం బాబాను ప్రార్థించి ఆమె బ్రతుకుతుందా అని అడిగాను. 1-2 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మరియు సేఠ్ కాబూలా అనే మహమ్మదీయుడు ఒక పడవలో ఉన్నాము. పడవ కళ్యాణ దగ్గరున్న సముద్రపాయలో ఉంది. ఎవరో ఒకతను పడవలోనికి వచ్చి థ్రెడ్ వేయసాగాడు. పడవ ప్రవాహానికి ఎదురుగా అతి కష్టంతో ఆవలి ఒడ్డుకు ప్రయాణిస్తుంది. ఇంతలో మేము చేరాల్సిన తీరాన్ని చేరక ముందుకు పోయి బురదలో ఇరుక్కుపోయాము. ఎందుకలా అయిందో అని చూస్తే తెడ్డు వేసేవాడు కనిపించలేదు. మా ఇద్దరికి తెడ్డు వేయడం చేతకాదు. దాంతో మా పడవ ఇంకా బురదలో కూరుకుపోయింది. కానీ చివరికి పడవ ఎలాగో ఒడ్డుకు చేరింది.
ఈ కళను బట్టి నా భార్య బ్రతుకుతుందని, అయితే కొంతకాలం మాత్రం బాధపడవలసి వస్తుందని ఊహించాను. ఆ కల వచ్చిన రోజు నుండి ఆమె కొద్దిగా కోలుకోవడం మొదలుపెట్టింది. డాక్టరు పరీక్షించి ఆమెను ప్రమాద స్థితి తప్పిపోయిందని, క్రమేణా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పాడు. నేను కళ గురించి దీక్షతో చెప్పాను. బాబా సశరీరులుగా లేకున్నా ఈనాటికి జీవించే ఉన్నారని, నా సమాధి మాట్లాడుతుంది అని తామిచ్చిన హామీని బాబా ఇప్పటికీ అమలు చేస్తూనే ఉన్నారని దీక్షిత్ చెప్పారు. నాకు ఉద్యోగ పదోన్నతి అంటే సెలక్షన్ గ్రేడ్ రాలేదని ఎంతో మాదన పడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో నేను ఒక వ్యక్తితో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా మరొక వ్యక్తి మా ముందుకు వచ్చి, ఇతడు అంటే నేను కోరేదేదో ఇవ్వవచ్చును కదా, ఇతన్ని 3 జతల వంకీలు తయారు చేయించమని చెప్పు అని నా ఎదుటి వ్యక్తితో అన్నాడు. అలాగే మీరు చెప్పినట్టు చేస్తానని నా ప్రక్కన ఉన్న వ్యక్తి జవాబు చెప్పిన మరుక్షణం మూడో వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఇతర అనుభవాలు కళలు చెప్పిన విధంగానే ఈ కళ విషయం కూడా నేను దీక్షిత్కి చెప్పి దాని అంతరార్థం వివరించమన్నాను. దీక్షిత్తు ఆ మూడో వ్యక్తి బాబా అని చెప్పారు. సాధారణంగా ఎవరైనా 2 వంకీలే కదా ధరించేది, మరి బాబా 3 జతల వంకీలు ఎందుకు అడిగారని సందేహం వ్యక్తం చేశాను. బాబా దత్తావతారమని, వారికి 3 శరీరాలు ఒకటిగా ఉంటాయని, అందుకే 3 జతల వంకీలు అడిగారని దీక్షిత్తు వివరించారు. నేను వెంటనే 3 జతల వెండి వంకీలు తయారు చేయించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిత్యము పూజించే పెట్టెలో పెట్టాను. ఆ తర్వాత 4 రోజులకు నాకు పదోన్నతి లభించింది. నేను ఏ గ్రంథం పారాయణం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు బాబా కల్లో కనిపించి 53 భిక్షగా ఇవ్వు అని అడిగారు. నేను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు సమర్పించలేక ప్రతి నెల నా జీతం నుండి 53 కాణీలు అంటే అనాలో 4వ వంతు బాబా ఖర్చు పెట్టేవాడిని. ఇలా 4 నెలలు చేశాను. తర్వాత ఈ కళ గురించి దాబోల్కర్కు సంప్రదించాను. బాబా భిక్షగా అడిగింది 53 రూపాయలు కాదని, 53 అధ్యాయాలున్న పాత ప్రామాణిక గురు చరిత్ర పారాయణం చేయమని ఆ కళ సూచిస్తుందని దాబోల్కరు వివరణించారు. దాంతో నేను గ్రంథాన్ని పారాయణం చేయటం ప్రారంభించాను. ఒకసారి నేను బాబా కురుచరిత్రను సప్తాహం పారాయణం చేయదలిచి దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రను తెప్పించాను. కానీ ఆ రోజు రాత్రి మా ఇంటిలోనికి దొంగలు చొరబడినట్టు కల వచ్చింది. దీన్ని బట్టి బాబాకు ఈ మార్పు ఇష్టం లేదని సాయి సాంప్రదాయానుసారము పాత ప్రామాణిక గ్రంథమే పారాయణం చేయమని ప్రబోధించినట్లు తోచింది. దాంతో నేను సచ్చరిత్రను కాకుండా గురుచరిత్రని సప్తాహం పాటు పారాయణం చేశాను. 2.5 సంవత్సరాల క్రితం నా భార్యకు పక్షవాతం వచ్చి ఆమె ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. ఆమెకు బాబాపై దృఢమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆ సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె ఉన్న గది వాకిట్లో బాబా కూర్చొని ఉన్నారు. బాబా ఆమెతో భయపడకు, నిన్ను రక్షించడానికే నేను ఇక్కడ ఉన్నాను, ఆ యమదూతలు సైతం లోనికి రానివ్వను అని అభయమిచ్చారు. అదే కలలో కొందరు వెదురు బొంగలు, మట్టి కుండ మొదలైనవి తెచ్చి ఆమె శవాన్ని మోసుకొని పోవటానికి పాడె కడుతున్నారు. బాబా వాళ్లను అక్కడి నుండి తొలగిపోమ్మని, ఎదురుగా ఉన్న చోటుకి వెళ్ళమని గట్టిగా ఆజ్ఞాపించారు. కానీ వారు బాబా మాటలు వినలేదు. దాంతో బాబా వారిని కొట్టి తరిమివేశారు. వెదురు బొంగలను విసిరేశారు, మట్టి కుండను పగలగొట్టారు. అంతటితో కళ సమాప్తమైంది. నా భార్య రక్షింపబడింది. అదే రాత్రి మేము నివసిస్తున్న షామబ్దజాల్ ఎదురుగా ఉన్న రంగారి చాలులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా నా భార్యను మృత్యు నుండి బాబా కాపాడారు. తర్వాత ఆమె కోలుకుంది. దీక్షిత్తు నన్ను బాపు సాహిబ్ అని పిలిచేవాడు. నేను సాధారణంగా సాయి భక్తులకు చేయగలిగిన సహాయం అందించేవాడిని. షిరిడీ వెళ్ళటానికి, తిరిగి రావటానికి రైలులో, బస్సులో టిక్కెట్లు సమకూర్చడం వంటి పనులు చేసి పెడుతూ ఉండేవాడిని. సాయిలీలా మాస్ పత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. ఆ సంఘటనలో ఒక భక్తుడు నా ద్వారా బాబా సహాయం పొందినట్లు వ్రాయబడింది. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ భక్తుడు నన్ను గుర్తుపట్టి బాబు సాహిబ్ అని
సంబోధించి పలకరించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ की जय. మార్చి 8వ తేదీ 1938. శ్రీ అమూల్ చంద్ చంద్రభాన్ సేఠ్ షౌకర్, వయసు 35 సంవత్సరాలు, రహత. మీకు మొదట మా వంశ వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. మా నాన్న చంద్రభాన్ సేఠ్కి 2 సోదరులు. పెద్దవాడు రామచంద్ర సేఠ్, చిన్నవాడు బీర్జీ చంద్ర సేఠ్. మా పెదనాన్నగారి కుమారుడు కుశాల్ భావ్, చిన్నాన్నగారి కుమారుడు ప్రేమచంద్. మా నాన్న 13, 12, 1911లోను, మా పెదనాన్న 1860లోనూ మరణించారు. మా పెదనాన్న కుమారుడు కుశాల్ భావు నాకన్నా 47 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన కూడా 15, 11, 1918లో 62వ ఏట చనిపోయాడు. ఇప్పుడు అతని భార్య ఒంటరిగా అహ్మద్ నగర్లో జీవిస్తుంది. మా చిన్నాన్న కుమారుడు ప్రేమచంద్ బీర్జీ చంద్ రహటేకర్ అంటే 60 సంవత్సరాలు, షౌకర్, ఔరంగాబాద్లోని షాగంజ్లో ఉంటున్నాడు. ఇతనికి బాబా గురించి తెలుసు. నా దగ్గర మా నాన్నగారివి కుశాల్ భావు ఫోటోలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా మా ఇంటి పక్కనే ఉన్న మా సోదరుడు కుశాల్ భావు ఇంటికి వస్తుండేవారు. సమాధి చెందడానికి 3 రోజుల ముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. వారప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. బాబా మా ఇళ్లలో కొద్దిగా పలహారం చేసి 15-30 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం శిథిలమైపోయి ఉన్న చావడిలో అంటే రహత సాయిబాబా కొన్ని నెలలు నివసించినట్లు, అంతకుముందు ఆలీ, బహుశా అక్బర్ ఆలీ అను ముస్లిం సాధువుతో అహ్మద్ నగర్లో నివసించినట్లు మా అన్న కుశాల్ భావు చెప్పాడు. ఈ విషయాన్ని దృఢపరుస్తూ సాయిబాబా అక్బర్ ఆలీలతో ఉండగా తాను చూశానని, వారు అహ్మద్ నగర్ నుండి రహతా వచ్చి కొన్ని రోజులు ఉండి తర్వాత షిరిడి వెళ్ళారని దౌలు సేఠ్ చెప్పాడు. అక్బర్ ఆలీ అహ్మద్ నగర్లో కింగ్ గేట్ వద్ద ఉన్న బారా ఇమాం కోటాలో నివసించేవాడు. వారి ఫోటో అహ్మద్ నగర్లోని వాడియా పార్క్ దగ్గర ఉన్న రహటేకర్ మిల్లులో ఉంది. రహటేకర్ రామచంద్ర సేఠ్ 1960, చంద్రభాన్ సేఠ్ 13, 12, 1911, బీర్జీ చంద్ కుశాల్ భావ్ 15, 11, 1918, అమూల్ చంద్ అలియాస్ బాబు కాకా రహత, ప్రేమచంద్ షాగంజ్ ఔరంగాబాద్, దౌలు సేఠ్ 28, 10, 1924, రహటేకర్ మిల్ వాడియా పార్క్ వద్ద అహ్మద్నగర్. శ్రీ నాగేశ్వర ఆత్మారామ సామంత్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి. 1926 ప్రాంతంలో బాబా పుణ్యతిథికి నేను నా భార్యను 2 సంవత్సరాలు మా పెద్దబ్బాయి మనోహర్ను వెంట పెట్టుకుని షిరిడి వెళ్ళాను. పుణ్యతిథి ముగిసిన తరువాత నేను బాబాజాన్ దర్శించడానికి పూనా బయలుదేరాను. పూనా స్టేషన్ నుండి లష్కర్ వెళ్ళి బాబాజాన్ను చూసి రావటానికి 2 రూపాయలు సరిపోతాయని అనుకొని నా లోపలి జేబులో 2 రూపాయలు ప్రత్యేకించి విడిగా పెట్టాను. నేను ఖర్చుల కోసమని డబ్బు అలా వేరుగా పెట్టుకోవడం అదే మొదటిసారి. పూనాలో దిగి లష్కర్కు రాను పోను రూపాయి 8 అణాలకు విక్టోరియా అంటే టాంగా మాట్లాడుకొని లష్కర్ వెళ్ళాను. బాబాజాన్కు సమర్పించడానికి 4 లేక 6 అణాలకు పూలమాల కొన్నాను. అక్కడ ఫకీర్లకు టీ, రొట్టెలకు గాను రూపాయి 4 అణాలు దానం చేశాను. తిరిగి పూనా స్టేషన్కి వచ్చి టాంగావానికి రూపాయి 8 అణాలు ఇచ్చి రైల్లో కూర్చున్నాను. యథాలాపంగా లోపలి జేబులో చేయి పెట్టాను. నేను ప్రత్యేకించి పెట్టిన 2 రూపాయలు అలాగే ఉన్నాయి. అమిత ఆశ్చర్యానికి లోనయ్యాను. టాంగాకు, పూలకు, ఫకీర్ల టీ కొరకు డబ్బు చెల్లించేటప్పుడు ఈ విషయాన్ని నేను గమనించలేదు.
లష్కర్కు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అయిన ఖర్చులన్నీ లోపల జేబులో నుండి తీసి ఖర్చు పెట్టాను. వేరే జేబులో నోట్లున్నాయి, కానీ వాటిని తాకలేదు. అయిన ఖర్చులు లెక్కించి చూస్తే 3 రూపాయల పైచిలుకు ఖర్చు అయింది. అలా నా జేబులో ఉన్న 2 రూపాయలు అంత మొత్తంగా ఎలా వృద్ధి అయిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. 1931-32లో ఒక క్రిమినల్ కేసులో చార్లెస్గామ్ మామలతదారు ముందు హాజరు కమ్మని నాకు ఒక సమన్లు వచ్చాయి. నేను అలాగే హాజరయ్యాను. కానీ కేసు వాయిదా పడింది. మరుసటి వాయిదాకు ఆలస్యంగా, అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు హాజరు కావటానికి కోర్టు నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నాను. నెల రోజుల తర్వాత తిరిగి సమన్లు వచ్చాయి. దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్న తర్వాత చార్లెస్గామ్ వెళదామని వాయిదా తేదీకి ముందు రోజే బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి ఉదయం బస్సు ఎక్కాను. కానీ ప్రయాణం ఆలస్యం అవడంతో కోబరగాం పట్టణానికి ఉదయం 10:15 చేరాను. కోబరగాం స్టేషన్లో నేను ఎక్కవలసిన రైలు ఉదయం 8:30 గంటలకు బయలుదేరుతుంది. నేను స్టేషన్కి వెళ్ళడానికి అక్కడ టాంగా ఏదీ లేదు. నేను యూనిఫామ్లో లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఉన్నందున స్టేషన్కి వెళ్ళే బస్సులలో నన్ను ఎవరూ ఎక్కించుకోవటం లేదు. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. వెంటనే ఫౌజదార్ సాబ్ అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుదిరిగాను. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్, మీరు ఫౌజదారే కదా అని అడిగాడు. అవునని జవాబిచ్చాను. అతను వెంటనే ఒక బస్సును ఆపి అందులో నన్ను ఎక్కించి పంపాడు. అందువల్లనే నేను సకాలంలో స్టేషన్కి చేరి రైలు ఎక్కి విచారణ సమయాన్ని చార్లెస్గామ్ వెళ్ళగలిగాను. బాబా సహాయపడకుంటే రైలు తప్పిపోయి కోర్టుకు హాజరు కానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. 1929 మార్చిలో విశ్రాంతి కొరకు 2 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. 15 రోజులు అక్కడ కులాసాగా గడిచింది. ఒకరోజు వద్దని ఎంత చెప్తున్నా వినకుండా మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళి కొన్ని బతికి ఉన్న చేపలను ఇంటికి తెచ్చాడు. చేపలను చంపడం పాపమని, ఇది బాబా అభిమతానికి విరుద్ధమని మా అమ్మతో చెప్పాను. కానీ ఎవరూ నా మాట పట్టించుకోలేదు. కాసేపటికి నాకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మా అమ్మ నాకేమవుతుందోనని తల్లడిల్లిపోయింది. అప్పుడు నేను, అమ్మ, నీ బిడ్డ క్షేమం కోసం తప్పించిపోతున్నావు, మరి చేప పిల్లల విషయంలో మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. నాకేమీ కాకుండా ఉండాలంటే చేపలను చంపడం మానండి అన్నాను. అప్పుడు మా నాన్న నా దగ్గరకు వచ్చి నా నుదిటిపై ఊది పెట్టి బాబాను ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు రేపు ఉదయానికి కోలుకుంటే నేను చేపలు తినటం మానేస్తాను అని మొక్కుకున్నాడు. తర్వాత 5 నిమిషాలకు నా జ్వరం తగ్గిపోయి స్వస్థత చేకూరింది. 1931 నవల్కర్ వాడ పై అంతస్తులో ఉన్న గదిలో బస చేశాను. ఆ గది గోడలు చాలా చోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి. తేళ్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అక్కడ ఉండటం ప్రమాదమని తలచి శ్రీ R.A. థర్కడ్ వేరే చోటుకు వెళ్ళిపోయాడు. నన్ను కూడా హెచ్చరించాడు. కానీ నాకు ఉండటానికి వేరే ఏ చోటు లేదు. అందువల్ల అక్కడే రామనవమి వరకు 2 రోజులుండి తర్వాత బొంబాయి వెళ్ళిపోయాను. నేను ఉన్న రోజులలో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జాబు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను షిరిడీలో ఉన్నప్పుడు నా టోపీలోకి ఒక తేలు వచ్చి చేరింది. నేను షిరిడీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయికి వచ్చి అక్కడ మేకకు తగిలించడానికి టోపీ తీశాను. అప్పుడు ఆ టోపీలో తేలున్నట్లు గమనించాను. టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బాబా సమాధికి పక్కనున్న గదిలో నిద్రించాను. అర్ధరాత్రి సమయంలో సమాధి నుండి సంగీతం రావటం స్పష్టంగా వినిపించింది. నేను దానిని వర్ణించలేను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ జీకే రేగే, రిటైర్డ్ తహసీల్దారు, ఇండోరు. నేను 1912లో తుంటె నొప్పితో బాధపడసాగాను. జ్వరం కూడా రావడంతో నిద్ర కరువైంది. దాంతో నేను మా మామగారైన నారాయణరావు పరూల్కర్ దగ్గరకు వెళ్ళాను. ఆయన హార్దా సమీపంలో ఉన్న గీగాం అనే గ్రామంలో ఉంటున్నారు. ఆయన గొప్ప సాయి భక్తులు.
ఆయన బాబా ఊదిని నా నొసటిపై రాశారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో నేను మంచంపై పడుకొని ఉండగా కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసి ప్రత్యక్షమై నా భుజం తట్టి, బిడ్డా భయపడకు, నీకు 3 రోజుల్లో నయమవుతుంది అన్నాడు. ఒక సన్యాసి నా ముందు నిలబడి ఉన్నారని, పై మాటలు అన్నారని నేను మా మామగారితో గట్టిగా అరుస్తూ చెప్పాను. మా మామగారు సన్యాసిని చూడ్డానికి వచ్చే లోపే అతను అంతర్ధానమయ్యాడు. అక్కడికి వచ్చింది ఎవరో సన్యాసి కాదని, సాయిబాబా అని మా మామగారు చెప్పారు. సరిగ్గా 3వ రోజుకు నా నొప్పులన్నీ మాయమైపోయి వారం రోజుల్లో పూర్తి స్వస్థత చేకూరింది. మా మామగారు నన్ను షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించమని కోరారు. కానీ నేను 2 సంవత్సరాల వరకు షిరిడి వెళ్ళలేకపోయాను. 1914లో నా 3వ కుమార్తె వివాహం మాండ్లాలో జరిపించడానికి సెలవు పెట్టాను. బాబాకు కూడా ఆహ్వాన పత్రిక పంపాము. నేను స్వయంగా వచ్చి వివాహానికి హాజరవుతాను అని బాబా సమాధానం పంపారు. వివాహ వేడుక జరుగుతున్న సమయంలో బాబా నుండి పోస్టులో ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో ఊదీ పొట్లము, ఊదీని వధూవరుల నొసటిపై పెట్టమనే ఆదేశము ఉన్నాయి. అదే రోజు ఒక ఫకీరు వచ్చి మా మామగారిని ఒక పైసా అడిగాడు. మా మామగారు నిర్లక్ష్యం చేసి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తర్వాత మా మామగారు పశ్చాత్తాపం చెంది వచ్చిన ఫకీరు సాయిబాబా అయి ఉంటారేమోనన్న సందేహాన్ని నా దగ్గర వ్యక్తం చేశాడు. ఆ వచ్చిన వారు సాయిబాబా అయితే తిరిగి వారు మా వద్దకు రావాలని నేను ప్రార్థించాను. మరుసటి రోజు మరొక ఫకీరు నా దగ్గరకు వచ్చి ఒక పైసా మాత్రమే అడిగారు. నేను సమర్పించాను. ఆ ఫకీరు నేను సమర్పించిన పైసా మాత్రమే తీసుకొని మా మామగారు భోంచేసి వెళ్ళమని అభ్యర్థిస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ వివాహం జరిగిన తరువాత నేను షిరిడి వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపాను. బాబా నన్ను చూసిన వెంటనే ఎందుకింత ఆలస్యం అని అడిగారు. నేనొక పేద గుమస్తానని, అంత సులభంగా రాలేకపోయానని చెప్పాను. తరువాత వారు నన్ను దక్షిణ అడిగారు. నేను 5 రూపాయలు సమర్పించాను. బాబా తమకు మరో 5 రూపాయలు కావాలన్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. అయినా మరో 5 రూపాయలు సమర్పించాను. అవి తీసుకొని ఇంతకన్నా ఎక్కువ నీవు బాకీ పడలేదు అన్నారు. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఆ విషయం బోధపడలేదు. నా భార్య సంవత్సరం క్రితం నాకు తెలియకుండా బాబాకు మనీ ఆర్డర్ ద్వారా 5 రూపాయలు పంపింది. కానీ అది తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన మనీ ఆర్డర్ కూపన్లో ఈ మొత్తం స్వయంగా మీ నుండి తీసుకోబడుతుంది అని వ్రాసి ఉంది. అందుకే బాబా స్వయంగా 5 రూపాయలు అధికంగా అడిగారని గ్రహించాను. 4 సంవత్సరాల వయసున్న నా చిన్న కుమార్తె ప్రేమాబాయికి జ్వరం వచ్చింది. అది క్రమేణా ప్రమాద స్థితికి చేరుకుంది. బిడ్డ కృషించిపోయి ఎముకలు గూడుగా తయారైంది. వైద్య చికిత్సలు, మందులు ఏమీ పనిచేయలేదు. నా భార్య బిడ్డను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. నీ బిడ్డ కష్టాలన్నీ 3వ నాటికి తీసేస్తాను అన్న బాబా కంఠధ్వనికి ఆమెకు స్పష్టంగా వినిపించింది. కానీ ఊహించని రీతిగా ఆ బిడ్డ 3వ నాటికి తల్లి ఒడిలో ప్రాణాలు విడిచింది. నేను మానసాలోని ఆఫీసులో ఉండగా నా భార్య కబురు పంపి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేను ఇంటికి వెళ్ళి చూడగా బిడ్డ మరణించి ఉంది. నా భార్య శోకిస్తూ ఉంది. మేము ఎల్లప్పుడూ పూజా గదిలో ఉంచుకునే గంగా తీర్థంలో కాస్త బాబా ఊదిని కలిపి బిడ్డ నోట్లో పోశాను. చిత్రంగా అవి బయటికి రాలేదు. దాంతో మరికొంత తీర్థం పోశాను. మరుక్షణం బిడ్డ కళ్ళు తెరిచింది. బిడ్డకు ప్రాణం వచ్చిందని తెలుసుకుని బాబా ఊది తీర్థము ఇచ్చాము. బిడ్డ 1 నెల రోజుల్లో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఇండోర్లోని ఒక బోర్డింగ్ స్కూల్లో మెట్రన్గా పనిచేస్తోంది. 1924లో నా 4వ కుమార్తె మైనాబాయికి వివాహం చేయదలిచి సంబంధాల కోసం వెతకనారంభించాను. కానీ సరైన వరుడు దొరకలేదు. నేను అప్పుడు సెలవు పెట్టి ఉన్నాను. నా భార్యను అంజన్గాంలో ఉన్న ఆమె సోదరుని ఇంటికి తీసుకెళ్లాను. అక్కడికి వెళ్ళిన 2వ రోజు జీరాపూర్ వెళ్ళు అనే కంఠధ్వని వినిపించింది.
తిరిగి ఇండోర్ వచ్చాను. అక్కడ నా కుమారునికి జీరాపూర్ వెళ్ళమని ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. కానీ వాడి భార్య 9 నెలల గర్భిణిగా ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాడు. అందువల్ల వాడి పై అధికారులు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. నా సెలవు ముగిసిన తర్వాత నన్ను నెమావర్ జిల్లాలోని ఖతేగాంకు బదిలీ చేసినట్లు తెలిసింది. కానీ ఆ ఉత్తర్వులను సంతకం కోసం రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పంపినప్పుడు నా నుండి అభ్యర్థన లేకుండానే అతను ఆ ఉత్తర్వులను రద్దు చేసి నన్ను జీరాపూర్ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. నేను జీరాపూర్ వెళ్ళాను. ఉద్యోగంలో చేరిన 15 రోజులకు నేను పర్యటిస్తూ సాయత్ అను చోట ఆగాను. అక్కడ నా సోదరుడు గ్వాలియర్ సంస్థానంలో పనిచేస్తున్నాడు. అతనిని చూడడానికి వెళ్ళినప్పుడు తనతో బల్వంత్ అనే అందమైన దృఢకాయుడైన యువకుడు కనిపించాడు. నేను ఆ యువకుని గురించి విచారించి అతనే నా కుమార్తెకు సరియైన వరుడని నిర్ణయించి సంబంధం కుదుర్చుకుని వివాహం జరిపించాను. 1926లో నా భార్య మరణించింది. ఆ తరువాత నా ఆరోగ్యం క్షీణించింది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని ఉండగా ఒకరోజు ఆ ఫోటో నుండి ఇకపై ఉద్యోగం చేయవద్దు అని కంఠధ్వని వినిపించింది. ఇలా వరుసగా 3 రోజులు ఆ ధ్వని వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో నేను కనుక్కోలేకపోయాను. నా స్నేహితుడైన డాక్టర్ పర్నేర్కర్ అది బాబా కంఠధ్వని అయి ఉంటుందని చెప్పాడు. దాంతో ఆ సంవత్సరమే అంటే 1926లోనే పదవీ విరమణ చేసి పింఛన్ తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సర్వభూతి కీ జై. ఒక అజ్ఞాత భక్తుడు సాయి సుధా పత్రికలో తన అనుభవాన్ని చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా గురించి చెప్పే ముందు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. నేను నిస్సంశయంగా దైవభక్తి కలవాడిని. నేను దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని దేవాలయాలను దర్శించాను. స్వతహాగా పేదలకు దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడిని. నేను ఎల్లప్పుడూ నా వకీలు స్నేహితునితో శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ముల జీవిత చరిత్రల గురించి చర్చిస్తూ ఉండేవాడిని. అతను నా అభివృద్ధికి కాంక్షించేవాడు. అతను సాయి భక్తుడైనప్పటికీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ శ్రీ సాయిబాబాను గురించి నాకు చెప్పలేదు. 1/7/1939 మా మధ్య జరిగిన సంభాషణలో శ్రీ సాయిబాబా గురించి చెబుతూ వారు గొప్ప శక్తి కలవారని, జ్ఞాని, దయామయులని, ఈ మానవాళిని ఉద్ధరించడానికే అవతరించారని చెప్పాడు. నేను సాయిబాబా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆ విషయం నా భార్యతో చెప్పాను. అదే రోజు రాత్రి సాయిబాబా నా కలలో కనిపించారు. నా భార్య చాలా కాలం నుండి కాళ్ళపై లేచిన కురుపులతో బాధపడుతూ ఉండేది. ఎన్నో మందులు, ఇంజెక్షన్లు వాడాము, కానీ అవి పని చేయలేదు. నేను బాబా ఊదిని ఆ కురుపులపై పూయమని చెప్పాను. ఆమె రోజు ఊది రాస్తూ వచ్చింది, కానీ ఇంట్లో ఉన్న ఊది చాలా తక్కువ. ఒకరోజు నా భార్య బాబాను తలుచుకొని ఇంట్లో ఉన్న ఊది అయిపోయిందని చెప్పింది. మేము సెక్రటరీకి ఎటువంటి ఉత్తరము రాయకుండానే రహతా నుండి పోస్టులో మాకు ఒక ఊది పొట్లం వచ్చింది. ఇది బాబా యొక్క లీలగా భావించాము. ఊది పూయడం ద్వారా క్రమంగా నా భార్య కాళ్ళకున్న కురుపులన్నీ పూర్తిగా నయమయ్యాయి. అప్పటి నుండి మాకు బాబా పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు అధికమయ్యాయి. మేము బాబాను పూజించడం మొదలుపెట్టిన తర్వాత మాకెంతో ప్రశాంతత లభించింది. ఇంతటి అద్భుత శక్తులున్న శ్రీ సాయిబాబా సామాన్య సత్పురుషులు కాదని, భగవంతుడేనని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. 27/11/1939 రోజున శ్రీ సాయిబాబా భౌతికంగా వచ్చి నాకు తీర్థం ఇవ్వాలని కోరుకున్నాను. అదే రాత్రి వారు భౌతిక రూపంలో కనిపించి బెల్లం కలిపిన తీర్థం ఇచ్చారు. నేను తీర్థాన్ని భక్తితో సేవించాను. మేము సాయిబాబాను నిత్యం ఇంట్లో పూజించడమే కాక మేము ఎక్కడికి వెళ్ళినా వారి ఫోటో మాతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజిస్తుంటాము. వారు మాకెన్నో విధాలుగా సహాయపడుతూనే ఉన్నారు. ఈ అనుభవాలన్నీ 1/7/1939 నుండి 31/12/1939 మధ్యకాలంలో జరిగినవి. నేను ఈ వివరాలన్నీ సాయిబాబా పేరుపై వ్రాస్తున్నాను. నేను చెప్పిన వాటిలో ఏవి కల్పించినవి లేవు, అన్ని వాస్తవాలే అని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु సాయినాథుని శరణ్ బాబూజీకి శ్రీ అప్పాజీ సుతార్ షిరిడి. 1929లో నేను షిరిడీలో ఉండగా నా కాలికి ఎగ్జెమా, ఒక తరహా పొడ రోగము సోకి బాధపడ్డాను. దాని నివారణ కోసం 200 రూపాయలు ఖర్చు పెట్టి కోపర్గాం ప్రభుత్వ డాక్టర్లచే చికిత్స చేయించుకున్నాను. కానీ ప్రయోజనం లేకపోయింది. శ్యామ కూడా మందులిచ్చాడు, అయినా ఫలితం దక్కలేదు. చివరికి నాసిక్ హాస్పిటల్లో చేరాను. కానీ కొంచెమైనా గుణం కనిపించలేదు. అక్కడ ఉన్న 8 రోజుల్లో ఒక రాత్రి బాబా కలలో కనిపించి షిరిడీ తిరిగి వెళ్ళి పురాణ పఠనం చెయ్యి అని అన్నారు. ఎగ్జిమా బాధ వలన నాసిక్కు వచ్చాను కదా అని అన్నాను. దానికి బాబా, నా పురాణ పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు, నీకు నయమవుతుంది అన్నారు. వారి ఆదేశం మేరకు షిరిడీ తిరిగి వచ్చాను. నేను షిరిడీకి వచ్చినప్పుడు విఠలరావు మరాఠీ అనునతడు పారాయణ చేస్తున్నాడు. కానీ అతను ఏదో పనిపై సిరువల్ అను చోటికి వెళ్ళవలసి వచ్చింది. నేను షిరిడీలో బస్సు దిగుతుండగా అదే బస్సులో ఎక్కడానికి వచ్చిన విఠలరావు నన్ను కలిశాడు. తను అత్యవసరంగా సిరువల్ వెళ్ళవలసి ఉందని, తాను లేని సమయంలో బాబా సన్నిధిలో పారాయణం నిర్వహించే వాళ్ళెవరూ లేరని, నన్ను పోటీ నిర్వహించమని కోరి వెళ్ళిపోయాడు. నేను పారాయణం చేయడం ఆరంభించాను. జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం మరియు దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచరిత్ర బాబా సన్నిధిలో ప్రతిరోజు పారాయణం చేసి ఊది రాసుకునేవాడిని. 7 రోజులలో నా చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యింది. నాకు కలిగిన మరొక అనుభవం ఇది. షిరిడీకి చెందిన ముల్తాన్ ఫతే చంద్ మార్వాడీకి నేను 350 రూపాయలు బాకీ పడ్డాను. 1932లో అతను డబ్బు రాబట్టుకోవడానికి నాపై కోర్టులో కేసు వేసి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. నేను చాలా భయపడ్డాను. ఒకరోజు బాబా నా కలలో కనిపించి నన్ను మరో 4 భక్తులను ఒకదాని తరువాత ఒకటి గీతలోని పద్యాలను వల్లించమన్నారు. వరుసగా మేమందరం వల్లించాము. ఆ తరువాత బాబా నన్ను నీకేం కావాలి అని అడిగారు. ఫతేచంద్ బాకీ నుండి నన్ను విముక్తుణ్ణి చేయమని బాబాను కోరాను. అప్పు తీరిపోతుందని బాబా చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఫతేచంద్ మా ఇంటికి వచ్చి తనకొక ఇల్లు కట్టించి ఇవ్వమని అడిగాడు. నేను అలా చేస్తే నా బాకీ పత్రాలు తిరిగి ఇచ్చివేస్తానని అగ్రిమెంట్ కూడా వ్రాసి ఇచ్చాడు. అంగీకారం మేరకు 1 నెలలో ఇల్లు కట్టించి ఇచ్చాను. అతను నా బాకీ పత్రాలన్నీ తిరిగి ఇచ్చివేశాడు. వాటిని చింపి అవతల పారవేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. ఇమాంబాయి చోటా ఖాన్ వయసు సుమారు 65 సంవత్సరాలు, వజాపూర్, ఔరంగాబాద్ జిల్లా. నేను మొట్టమొదట సాయిబాబాను గురించి 30 సంవత్సరాల క్రితము మహమ్మదీయ సాధువులైన దుర్వేష చెప్పగా విన్నాను. నాకు, మా మేనత్తకు, మా అత్తగారు కూడా మధ్య గల వివాదాల పరిష్కారం కోసం వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడంతో నేను షిరిడీ వెళ్ళాను. అప్పుడు దీక్షిత్వాడ 1910 నిర్మిస్తున్నారు. నేను బాబాను గోడంకర్ ఇంటి సమీపంలో దర్శించాను. బాబా నిలబడి ఉన్నారు. ఒక మహిళ వారి దర్శనము చేసుకుంటుంది. మద్రాసుకు చెందిన సాధువు విజయానంద స్వామి కూడా బాబా వద్ద నిలబడి ఉన్నాడు. నన్ను బాబా వెనుక నిలబడి ఖురాన్
అధ్యాయాన్ని వల్లించమని వారి నుండి ఎటువంటి కానుకలు స్వీకరించవద్దని దుర్విష నాకు సలహా ఇచ్చి ఉన్నాడు. అందుకని నేను బాబా వెనుకకు వెళ్ళి ఖురాన్లోని మొదటి అధ్యాయాన్ని వల్లించడానికి బిస్మిల్లా అని మొదలుపెట్టాను. బాబా ఒక్కసారిగా వెనుకకు తిరిగి కోపంతో, ఎవరు నువ్వు? నీవేదో నవాబై ఉన్నట్టు అన్నదేదో అడగాలని ఎందుకు వచ్చావు అంటూ తిట్లు వర్షం కురిపించారు. నేను భీతిల్లిపోయాను. బాబా ఎప్పటి వలె అర్థం కాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకు వెళ్ళారు. నేను వారిని అనుసరిస్తూ వెళ్ళి మసీదు ముందు మంటపంలో కూర్చున్నాను. బాబా అనుమతి ఇవ్వనందున మసీదులోని వెళ్ళలేక అలాగే 2 రోజులు వేచి ఉన్నాను. ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ కల్పించుకొని బాబా దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్దేశించి, బాబా వీరందరూ మీ బిడ్డలే కదా, వారిపై ఎందుకు కోప్పడతారు అని అడిగాడు. దానికి బాబా, ఏంటి వాడు బిడ్డ అంటావా? వాడొక గురువును కొట్టి చంపాడు అన్నారు. బాబా చెప్పింది నిజమే. అప్పటికి 2 నెలల ముందు జరిగిన ఒక సంఘటన గురించి బాబా ప్రస్తావించారు. ఆ విషయము బాబాకు ఎవరు చెప్పే అవకాశం లేదు. నేను మమల్తాదార్ ఆఫీసులో నిజాం సిపాయిగా పనిచేస్తూ ఉండేవాడిని. పోలీసులు తమ విచారణలో భాగంగా ఒక క్రైస్తవ మత గురువు ప్రశ్నిస్తున్నారు. నేను పోలీసులకి సహాయం చేసేందుకు వెళ్ళాను. అతను సరైన సమాధానం ఇవ్వలేదని గ్రహించి ఒక కర్రతో ఆ గురువును గట్టిగా కొట్టాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. అతను రక్తం కక్కుకొని క్రింద పడి స్పృహ కోల్పోయాడు. నేను భయపడి ఈ విషయం మమల్తాదారుకు చెప్పాను. మమల్తాదారు నన్నెక్కడికైనా పారిపోమ్మని సలహా ఇచ్చాడు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి షిరిడీ వచ్చాను. నేను చేసిన దానికి విచారణను ఎదుర్కోవలసి వస్తుందన్న భయం కూడా బాబా దగ్గరికి రావడానికి గల మరో కారణం. కాకాసాహెబ్ బాబాతో మాట్లాడిన రోజు కూడా నేను బాబాకు భయపడి మసీదులోనికి వెళ్ళలేదు. ఆ తరువాత 2-3 రోజులకు బడే బాబా కొడుకు కాశీబాయి, జోగు, దీక్షితులు నన్ను మసీదులోనికి తీసుకెళ్లారు. నేను బాబాను దర్శించుకున్నాను. బాబా నా శిరస్సుపై హస్తాన్ని ఉంచి, భయపడకు, భగవంతుడే యజమాని అన్నారు. తర్వాత నేను 7 వారాల పాటు షిరిడీలో గడిపాను. బాబా ఒకరోజు నాతో, నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ భూమి తగాద పరిష్కారం అవుతుంది, నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు అని ఆశీర్వదించారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. మా అత్తగారిపై కోర్టులో దావా వేశాను. ఈ కేసు 7 సంవత్సరాల పాటు నడిచి చివరికి నా భూములు నాకు స్వాధీనమయ్యాయి. 2వ సందర్శనము. నేను బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారి అనుమతి అడిగాను. ఆ సమయంలో బాబా వద్ద మహల్సాపతి మావుసి ఉన్నారు. బాబా మావుసితో, జనం నా మాటలు వినరు, పోకిరీ వెధవలు చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వలన తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి నేను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. నేను ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వచ్చేసాను. నేను తిరిగి వచ్చిన 2 రోజులకు మా అమ్మ కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజులు తరువాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మావిసితో, ముళ్ళు గుచ్చుకుని తల్లి మరణిస్తుంది అన్న మాటలు నా గురించి చెప్పినవేనని అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की జై. 3వ సందర్శనము. మా అమ్మ చనిపోయిన 4వ రోజు షిరిడీ వెళ్ళాను. నాకు డబ్బు, ఉద్యోగం లేనందువలన నా ఆర్థిక దుస్థితి నుండి విముక్తి కలిగిస్తారని తలచి బాబా దగ్గరికి వచ్చాను. నేను షిరిడీలో 34 రోజులు గడిపాను.
ఒకరోజు నేను మసీదులో ఉన్నప్పుడు బాబా మావసితో ఊది తీసుకుని సెలవు తీసుకోవాలి అన్నారు. ఈ మాటలు నా గురించి మాట్లాడేవేనేనని అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తికి సంబంధించిన మాటల్లో ఇంకొక వ్యక్తితో గాని లేక భక్త సందోహాన్ని సంబోధించి గాని చెబుతారు. బాబా మాటల్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవో వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. మరుసటి రోజు నేను బాబా వద్దకు వెళ్ళటంతోనే వారంతట వారే ఊది నా చేతిలో పెడుతూ, ఇంటి వాకిట్లో ముసలావిడ నిలబడి ఉంటుంది, ఆమె ఇచ్చింది తీసుకొని దాంతో కార్యం జరిపించాలి, అతిథులు వచ్చి ఉన్నారు, వారితో కలిసి విందు భోజనం చేయాలి అన్నారు. నాకు వారి మాటలు అర్థం కాలేదు. నేను ఇల్లు చేరింది మా అమ్మ చనిపోయిన 40వ రోజున. హిందువులు మాసికాలు జరిపినట్లే మేము మండల క్రతువు జరిపించాలి. కీర్తిశేషులైన కాజీ గారి భార్య మా ఇంటి వాకిట్లో నిలబడి ఉంది. వృద్ధురాలైన ఆమెకు నాపై ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఆమె నన్ను పరామర్శించి నా చేతిలో 50 రూపాయలు పెట్టి కార్యం జరిపించమని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కార్యానికి మా 4 అక్క చెల్లెండ్రు వాళ్ళ భర్తలు వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వీళ్ళేనని గ్రహించాను. కాజీ గారి భార్య ఇచ్చిన డబ్బుతో మండల క్రతువు సజావుగా జరిపించాను. 4వ సందర్శనము. నెల రోజుల తర్వాత నేను షిరిడి తిరిగి వెళ్ళాను. అప్పుడు బాబా నాతో గులాబ్ మీ ఇంటికి వచ్చింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే నా భార్య మగపిల్లవాడిని ప్రసవించి ఉంది. బాబా చెప్పిన గులాబ్ ఈ బిడ్డ గురించేనని తలచి వాడికి గులాబ్ అని పేరు పెట్టాను. తదుపరి సందర్శనాలు. ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు అనుమతి కోరాను. బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. ప్రజలు బయటికి వెళ్ళకూడదు, వెళితే తుఫానులు వస్తాయి, అగ్నిగోళాలు వర్షిస్తాయి, అనేక విపత్తులు సంభవిస్తాయి అని బాబా అన్నారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పినవో నాకు అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండానే షిరిడి విడిచాను. పరుగులాంటి నడకతో ప్రయాణించాను. నేను ఎంత త్వరగా నడిచానంటే 2 గంటలలో షిరిడీకి 12 మైళ్ళ దూరంలోనున్న వారి నది చేరాను. అప్పుడు సాయంత్రం 5:30 అయింది. నది ఒడ్డునే ప్రయాణిస్తూ సురుల గ్రామం చేరేసరికి సూర్యాస్తమమైంది. ఆ గ్రామ పట్టేలు నన్ను వెళ్ళవద్దని, ఆకాశం మేఘావృతమై ఉందని, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, అప్పుడు ప్రయాణం సాగిస్తే అవస్థల పాలవుతామని హెచ్చరించాడు. కానీ నేను ఇక్కడికి మా ఊరు 4 మైళ్ళే కదా, వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను. మరి 3 మైళ్ళు నడిచేసరికి ఉరుములు మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. నా ముందున్న ఒక పెద్ద రావి చెట్టుపై పిడుగుపడి చెట్టు 2గా చీలి మండసాగింది. పిడుగు పడినప్పుడు మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక తల తిప్పుకున్నాను. నా వెనుక బాబా నిలబడి ఉన్నారు. వారి వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. నేను వారికి వంగి నమస్కరించాను. వారు అంతర్ధానమయ్యారు. నేను ముందుకు సాగిపోయాను. మా గ్రామానికి దగ్గరగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది దాటితే గాని మా ఊరు చేరుకోలేము. నేను నది వద్దకు వచ్చి దాని లోతంతో తెలుసుకోకుండానే దానిలోకి దిగాను. నీళ్లు మోకాలు లోతున్నాయి. నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాను. యథాలాపంగా వెనుదిరిగి చూసి భయభీతుడినయ్యాను. నది వరదలో ఉంది. నీళ్లు నది 2 గట్ల పై వరకు చేరి పొంగి ప్రవహిస్తున్నాయి. నది లోతు కనీసం 20 అడుగులు ఉంటుంది. నేను నదిని ఎలా దాటానా అని విసిపోయాను. తరువాత క్షేమంగా ఇల్లు చేరాను. షిరిడీలో బాబా తుఫానులు వస్తాయి, అగ్నిగోళాలు పిడుగులు పడతాయి అన్న మాటలు నిజమయ్యాయి. 4 సంవత్సరాల క్రితం గులాబ్ వివాహాన్ని జరిపించడానికి నాకు డబ్బు అవసరమైంది. నేను షిరిడి వచ్చి మసీదులో నిద్రించాను. బాబా నా కలలో కనిపించి నన్ను ఆశీర్వదించి పూనాకు వెళితే లాభపడతానని చెప్పారు. వారి ఆదేశం మేరకు పూనాకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాను. అక్కడకు లడ్కర్ అనునతడు వచ్చాడు. అతను మొలల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నివారణకు ఒక సాధువు అంటే బాబా చెప్పిన వైద్యం నాకు తెలుసని అతనికి చెప్పాను. అతను మందు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేను మందు తయారు చేసి అతనికి ఇచ్చాను. అతని వ్యాధి నివారణమైంది. అతను సంతోషంతో పూనాలో జరిగే గుర్రపు పందాలకి వెళ్ళి ఒక గుర్రంపై కొంత సొమ్ము పణంగా పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1000 రూపాయలు వచ్చింది. ఆ మొత్తంలో నాకు 700 రూపాయలు ఇచ్చాడు.
నేను ఆ డబ్బు తీసుకుని వచ్చి గుల్లా పెండ్లి జరిపించాను. షిరిడీలో 8 రోజులు నేను హరిద్వార్ బువాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. అతను షిరిడి పొలిమేరలో ఉన్న సెలయేటిలో స్నానం చేయడానికి బయలుదేరే సమయానికి ఒక పిచ్చుక వచ్చి అతని తలపై కూర్చునేది. అతను సెలయేట్లో స్నానం చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చుక అక్కడున్న వేప చెట్టు పైకి వెళ్ళి వేచి ఉండేది. అతను స్నానం ముగించిన తర్వాత తిరిగి వచ్చి తలపై కూర్చునేది. నేను ఇతర భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూశాము. మేమందరం బాబా వద్ద ఉన్న సమయంలో బువా ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందో చెప్పమని బాబాను అర్థించాడు. అప్పుడు నిర్మాణంలో ఉన్న బూటివాడను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు: లా ఇల్లా ఇలాలి హై క్యా బడా దర్బార్ హై, మున్షీజీతో అందాయ్ హై, సర్దార్జీ చుతి హై, అల్లా మాలిక్ హై, అల్లా అచ్చా కరేగా. బాబా దేహత్యాగం చేయడానికి 4 నెలల ముందు ఒకరోజు అప్పాబిల్తో రాత్రి 8 గంటల సమయంలో 4 కోళ్లు తీసుకునిరా, అతిథులు వస్తున్నారు అన్నారు. వచ్చే అతిథులు ఎవరోనని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మసీదులో తెర వెనక కూర్చుని ఉన్నాను. నేను మెలకుగానే ఉన్నాను. రాత్రి 2 గంటల తర్వాత అడుగు పైన వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు అంటే గూడు వద్ద కాసేపు నిలిచి తర్వాత పై కప్పుకి ఎగసి చిన్న భిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమిట్లు గొల్పే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక నేను కళ్ళు మూసుకొని తలదించాను. నాతో ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా దుని దగ్గరికి వెళ్ళి వంచి ఉన్న తన మెడపై సట్కా కొన ఉంచి అరబిక్లో 10-15 నిమిషాల పాటు ఏదో ఉచ్చరించారు. బాబా దుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది. బాబా ఉదయం అప్పాబిల్ చేత 4 కోళ్లను తెప్పించి వాటి మాంసంతో వంటకం తయారు చేయించారు. మంటపం దగ్గర ఉన్న పొయ్యిపై బాబా పోళీ తయారు చేశారు. తర్వాత బడే బాబా కొడుకు కాశింబాయి వచ్చాడు. బాబా అతనికి తాము చేసిన ఆహార పదార్థాన్ని కొంత ఇచ్చి, నీవు ఔరంగాబాద్ వెళ్ళి షంసుద్దీన్ మియాను దర్శించు, అతనికి ఈ 250 రూపాయలు ఇవ్వు, అక్కడ మౌలు కవ్వాలి న్యాస్ జరిపించు అన్నారు. తరువాత బన్నెమియా బకీర్ దగ్గరికి వెళ్ళి వారి మెడలో ఈ పూలమాల వేసి 9 దిన్ 9 తారీఖ్ అల్లా మియానే అప్పా దునియా లేగయా, మర్జీ అల్లాకి అని చెప్పు అంటూ కాసింకు 200 రూపాయలు ఒక సేవంతి పూలమాలను ఇచ్చారు. కాసిం తనకు ఆ ప్రదేశాలు కొత్త అని చెప్పాడు. బాబా నన్ను అతనికి తోడుగా వెళ్ళమన్నారు. నేను, కాసిం, అతని సేవకుడు అమీర్ ముగ్గురం బయలుదేరి ఔరంగాబాద్ స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటలకు చేరాము. నాకు ముందే తెలిసిన ఫకీర్ షంసుద్దీన్ మియా మా కొరకు స్టేషన్కి వచ్చాడు. సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిన అతిథులు ఎవరు అని అడిగాడు. మేము అతని ముందుకు వెళ్ళి నమస్కరించాము. బాబా షిరిడీలో మాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ షంసుద్దీన్ పొల్లు పోకుండా చెప్పి మమ్మల్ని కోటలోనున్న అతనింటికి తీసుకెళ్లి మాకు భోజనం పెట్టాడు. మేము వారికి 200 రూపాయలు సమర్పించాము. అతను ఎంతో మందిని ఆహ్వానించి ఘనంగా సంతర్పణ అంటే న్యాస్ చేసి తరువాత మౌలు కవ్వాలి జరిపించాడు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి. నాకు బన్నెమియా ఇల్లు తెలియడంతో మరుసటి ఉదయం మేము అక్కడికి వెళ్ళాము. వారు ఒక చెయ్యి పైకెత్తి మరో చెయ్యి క్రిందకి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అరబ్బులు బన్నెమియా దగ్గరికి వెళ్ళవద్దని, వెళితే కోపడతారని చెప్పారు. దాదాపు ఒక అరగంట సేపు వేచి ఉన్న తర్వాత నేను ధైర్యం తెచ్చుకొని వారిని సమీపించి వారి మెడలో బాబా ఇచ్చిన పూలమాల వేశాను. బన్నెమియా ఎత్తి ఉన్న చేతిని క్రిందికి దించారు. నేను బాబా చెప్పమన్న మాటల్లో వల్లించాను. అప్పుడు బన్నెమియా తదేకంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. వారి కంటి నుండి నీరు కారసాగింది. తరువాత వారి దగ్గర సెలవు తీసుకొని షిరిడి తిరిగి వచ్చాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रचना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रचना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथिया के रखा, साथिया के रखा, साथिया के रखा। तुम बिना कोई रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गनु है। अपने मस्जिद का झाड़ू गनु है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे।
तुम बाबा साई रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,